సో గిబ్లీ ఎలా చేసుకోవాలి వీడియో ఇది. సో అన్ని స్కూల్లో చాలా బిజీగా ఉన్నారని చెప్పారు. సో మనం లేట్ తర్వాత ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనం లాగిన్ కావాలి ఈమెయిల్ అడ్రస్తో. సో ఈమెయిల్ పాస్వర్డ్ మనం ఓపెన్ చేస్తే చాట్ జీపీటీలో వెళ్ళేసి ఒక లాగిన్ కావాలి వాళ్ళు. సో ఇక్కడ వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనము సో ఐ వాంట్ టు వాట్ కెన్ ఐ హెల్ప్ యూ అడుగుతుంది. ఐ వాంట్ టు చేంజ్ మై పిక్ ఇంటూ గిబ్లీ అని అడిగితే అని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక రిప్లై వస్తుంది. సో చాలా మోడల్స్ బిజీ అయిపోయి చాలా లేట్గా ఓపెన్ అయింది. సో చూడండి ఇక్కడ మనకు షూర్ అప్లోడ్ యువర్ పిక్చర్ అని అడుగుతుంది. సో మన పిక్చర్ అప్లోడ్ చేసుకోవాలి. సో కింద ఇక్కడ మన ఆప్షన్స్ ఉంటే ప్లస్ సింబల్ ఉంది చూడండి కింద. సో రిప్లై కింద మనం క్లిక్ చేస్తే మనకు కంప్యూటర్లో సంబంధించిన ఫొటోస్ కానీ ఓపెన్ అవుతాయి. క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఓపెన్ అవుతాయి. మన ఏ హోల్డర్లో ఫొటోస్ ఉన్నాయో ఏదో సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. మా ఫాదర్ మా అన్నది సంబంధించిన ఫోటో ఇది. సో ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ కొట్టాలి. అంటే కంప్యూటర్ నుంచి అక్కడ అప్లోడ్ అవుతుంది. సో మనం అప్లోడ్ చేసుకున్న పిక్ని దాన్ని మనం గిబ్లీలోకి మారుస్తుంది. సో చాట్ జీపీటీ వాళ్ళు. సో ఇది చాలా రీసెంట్ ట్రెండ్ అవుతుంది కదా. సో అందుకే వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ మన యారో మార్క్ కొట్టాలి. కొట్టిన తర్వాత మన ఫోటో అక్కడికి వెళ్ళిపోతుంది. చూడండి ఆ ఫోటోని వాళ్ళు మన ఫోటో అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ గిబ్లీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాళ్ళు మారుస్తారు. సో ఆటోమేటిక్గా సింపుల్ ఇది. సో మీకోసమే వీడియో చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ చేంజ్ అవుతుంది. మన ఫోటోని గిబ్లీలోకి మారుస్తున్నారు చాట్ జీపీటీ వాళ్ళు. సో సింపుల్గా వీడియో ఇది పెద్ద రిస్క్ ఏం లేదు. సింపుల్గా మనం చేసుకోవచ్చు. ఎవరు హెల్ప్ అడగకుండా కూడా మనం చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకు నా ఫోటో పెట్టిన అప్లోడ్ చేసింది గిబ్లీలోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫైనల్గా నేను పెట్టిన పిక్ అయితే గిబ్లీలోకి మార్చేసింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం అది షేర్ చేసుకోవచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా ఫన్గా అనిపిస్తుంది. జస్ట్ ఫన్గా ఇది ఒకటి అంతే, ఫన్ టైపే. సో ఇది సింపుల్గా లాజిక్గా మనం చేసుకోవచ్చు. జస్ట్ విత్ ఇన్ 2-3 మినిట్స్లో చేసుకోవచ్చు మన మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.